For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కిరణ్మయ్, సర్టిఫైడ్ యోగా ట్రైనర్. సో ఈరోజు నేను ఫేస్ యోగా చెప్పబోతున్నాను. ఫేస్ యోగా చేయడం వల్ల ఫేస్ మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి, అలాగే గ్లో కూడా వస్తుంది. ఫేస్ యోగా చేస్తున్నప్పుడు ఓన్లీ ఫేస్ యోగా చేయడం వల్ల మాత్రమే గ్లో అండ్ యాక్టివ్నెస్ అనేది రాదు. కరెక్ట్ స్లీప్ అండ్ డైట్ మెయింటైన్ చేయాలి. దాంతోనే ఫేస్ అనేది గ్లో అండ్ యాక్టివ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ యోగా స్టార్ట్ చేసే ముందు ఏదైతే చేస్తామో అది వీడియోలో స్టార్టింగ్లోనే ఈ విషయం చెప్తున్నాను నేను. ఫేస్ యోగా స్టార్ట్ చేసే ముందు ఫేస్కి ఏమీ అప్లై చేయకూడదు. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ కంప్లీట్ క్లీన్ ఉండాలి. ఇది కంప్లీట్ క్లీన్ అయిన తర్వాత ఫేస్ యోగా అనేది మనం స్టార్ట్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి ఐబ్రోస్ని అప్ డౌన్ అప్ చేస్తూ రిలాక్స్ చేయాలి, ఇప్పుడు చూపిస్తాను. ఇలా అప్ అండ్ డౌన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఐస్ని టైట్ రిలాక్స్. మీరు ఐస్ ఓపెన్ అయినా చేయొచ్చు, క్లోజ్ అయినా చేయొచ్చు. టైట్ చేయాలి, రిలాక్స్, టైట్, రిలాక్స్, టైట్, రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి మౌత్ స్మైల్ చేస్తూ రిలాక్స్. అలాగే ఓపెన్ స్మైల్, రిలాక్స్. అలాగే టంగ్ని లోపల లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ చేయాలి. టంగ్ లోపలికి పెట్టేసుకొని రిలాక్స్. మళ్ళీ మౌత్ లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ జస్ట్ రోజు చేసేవే మనము. రిలాక్స్. ఇవన్నీ కూడా రోజు మనం యాక్టివ్ డేలో అంతా ఇవి అన్ని ఎక్స్ప్రెషన్స్ని మనం హోల్డ్ చేస్తాము. బట్ అన్నీ కలిపి ఒకే టైంలో చేయడం వల్ల ఈ మజిల్స్ అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. సో ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని చేసే ఎక్సర్సైజెస్ చూపిస్తాను. సో ఒక్కొక్క స్కిన్ టైప్ని బట్టి ఒక్కొక్క ఆయిల్ యూస్ చేస్తారు. నార్మల్గా డ్రై స్కిన్ వల్ల అయితే ఆల్మండ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు. యాక్నీ స్కిన్ వల్ల అయితే కనుక టీ ట్రీ ఆయిల్ ఆర్ నీమ్ ఆయిల్ యూస్ చేస్తారు. అలాగే ఆయిలీ స్కిన్ వల్ల వచ్చేసి గ్రేప్ సీడ్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తారు. అండ్ నార్మల్ స్కిన్ వల్ల వచ్చేసి గ్రేప్ సీడ్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తారు. సో మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ఏ ఆయిల్ యూస్ చేయాలో చూస్ చేసుకోండి. సో నేను వచ్చేసి నాది డ్రై స్కిన్, నేను ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. జస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేసుకొని కంప్లీట్ ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా ఆయిల్ అప్లై చేయక్కర్లేదు, లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. అంటే మూమెంట్ మన హ్యాండ్స్తో చేసే మూమెంట్స్ అన్నీ కూడా ఈజీగా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోండి. అలాగే నెక్కి కూడా కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి సర్క్యులర్ మూమెంట్స్ చేయాలి. మనం ఇట్లా సర్క్యులర్ రొటేషన్స్ చేయాలి. అలాగే ఫోర్ హెడ్కి కూడా
అప్వర్డ్స్ డైరెక్షన్లో జస్ట్ మసాజింగ్ టైప్ చేయాలి. అలాగే నెక్ కూడా ఇలా కంప్లీట్గా అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బెలూన్ లాగా మౌత్ని ఓపెన్ చేయాలి. రిలాక్స్, అలా హోల్డ్ చేస్తూ రిలాక్స్ చేస్తూ చేయాలి. రిలాక్స్, మళ్ళీ హోల్డ్, రిలాక్స్. ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేసి రిలాక్స్. కొంచెం పెయిన్గా అనిపించవచ్చు ఎక్కువ టైమ్స్ చేస్తే, బట్ ఓకే, అది మజిల్స్ యాక్టివేట్ అవుతుంది. జస్ట్ ఓపెన్, రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ పామ్స్ని రబ్ చేసి హీట్ ప్రొడ్యూస్ చేసి ఆ హీట్ని రిలాక్సేషన్కి జస్ట్ ఇదంతా ఎక్కువసేపు హోల్డ్ చేసాం కాబట్టి దాన్ని రిలాక్స్ చేయడానికి జస్ట్ హీట్ ప్రొడ్యూస్ చేసి ఫేస్ మీద పెట్టాలి. అలా ఫేస్ అంతా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐస్ కింద, ఐస్ మీద రెండు కూడా ఈ థంబ్ ఫింగర్స్తో జస్ట్ మసాజ్ లాగా, అలాగే కింద జస్ట్ ఇలా సైడ్కి ఇట్లా ప్రెస్. రిలాక్స్. అలాగే ఇలా 8 లాగా జస్ట్ రెండు సైడ్స్ కూడా 8 లాగా రొటేషన్. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిస్ట్తో కూడా ఫోర్ హెడ్ మసాజ్. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ పించింగ్ ఈ చీక్స్ మీద అలా. ఇది కూడా గట్టిగా చేయకూడదు, జస్ట్ స్మూత్గా. ఏది కూడా మసాజ్ ఫీలింగే రావాలి, ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదు. అలాగే మజిల్స్ కూడా యాక్టివ్ అవ్వాలి. సో దాని ప్రకారంగా మీరు ఏది కూడా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దాని ప్రకారంగా చేయాలి. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ స్ట్రెచ్చింగ్. ఇయర్స్ని కూడా జస్ట్ ఇట్లా స్ట్రెచ్. మనకి ఏదైనా లేజినెస్ ఉన్నప్పుడు కూడా ఈ జస్ట్ స్ట్రెచ్చింగ్ అనేది చేస్తే ఇయర్ స్ట్రెచ్చింగ్ కంప్లీట్గా యాక్టివ్నెస్ అనేది వస్తుంది. జస్ట్ లాంగ్ స్ట్రెచ్. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ పోజ్. జస్ట్ మౌత్ని లాక్ చేయాలి లోపలికి ఫిష్ లాగా. రిలాక్స్. మళ్ళీ రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ పామ్స్ రబ్ చేసి రిలాక్స్ చేయండి. అలా 3-4 టైమ్స్. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి మౌత్ క్లోజ్ చేసి పైకి చూసి స్మైల్.
రిలాక్స్. ఇంకొకసారి. రిలాక్స్. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేశాక హోల్డ్. మళ్ళీ నెక్స్ట్ ఇన్హలేషన్ తీసుకోకుండా ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేశాక హోల్డ్. ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్, హోల్డ్. Relax. One last time. Inhale, exhale, hold. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఫేస్, నెక్ అంతా ట్యాప్ చేయాలి. జస్ట్ స్మూత్ ట్యాపింగ్. నెక్ అంతా కూడా రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి బెలూన్ లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ చేయాలి. అలా లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. జస్ట్ రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ పామ్స్ రబ్ చేసుకొని హీట్ ప్రొడ్యూస్ చేసేసి ఐస్ మీద రిలాక్సేషన్. కంప్లీట్ రిలాక్సేషన్. సో ఇవన్నీ కూడా ఫేస్ మజిల్స్ అన్నీ యాక్టివ్ చేస్తుంది, అలాగే గ్లో వస్తుంది. ఇది డైలీ కూడా నైట్ పడుకునే ముందు చేస్తే కంప్లీట్ రిలాక్స్ అయ్యి నైట్ ఫ్రెష్ స్లీప్ దొరికిన తర్వాత మార్నింగ్కి మంచి గ్లో వస్తుంది. సో మ్యాక్సిమం నైట్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. డే టైంలో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ఎవ్రీడే చేయడం వల్ల చాలా రిజల్ట్స్ మంచిగా మనకి ఫేస్లో కనిపిస్తాయి. మజిల్స్ యాక్టివ్, ఫేస్ మజిల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి, అలాగే గ్లో కూడా వస్తుంది. యాజ్ ముందు చెప్పినట్టుగా మనం పర్ఫెక్ట్ డైట్, స్లీప్ చేస్తేనే ఈ రిజల్ట్స్ అనేవి మనకి ఈజీగా కనిపిస్తాయి. సో ఇవన్నీ హ్యాపీగా ఫాలో అవ్వండి. మంచి స్మైల్ మీ ఫేస్లో మెయింటైన్ చేయండి. ఫేస్ యోగా చేసిన తర్వాత కంప్లీట్గా ఈ ఆయిల్ ఏదైతే ఉందో అట్లీస్ట్ ఒక 1/2 అవర్ టు 1 అవర్ మీకు టైం కుదిరిన దాన్ని బట్టి అట్లీస్ట్ 1/2 అవర్ ఉంచుకున్న తర్వాత వాష్ చేస్తే ఆయిల్ అనేది ఫేస్కి మంచిగా పడుతుంది. అలాగే ఆ రిలాక్సేషన్ అనేది ఫేస్కి దొరుకుతుంది. ఇప్పటి వరకు చేసిన ఎక్సర్సైజెస్ ఫేస్కి పట్టేసి మంచిగా రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఫేస్ గ్లో కూడా మంచిగా ఉంటుంది. ఎవరైతే నైట్ చేస్తున్నారో వాళ్ళు ఆయిల్ ఉంచేసుకొని పడుకోవచ్చు, ఏం ఫేస్ వాష్ చేయక్కర్లేదు. ఎందుకంటే మీరు ఫేస్ వాష్ చేసేసి ఆల్రెడీ ఫేస్ యోగా చేశారు కాబట్టి ఆ ఆయిల్తోనే అలాగే పడుకోవచ్చు నైట్. ఇన్ కేస్ నైట్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే కనుక. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా ఆన్లైన్ యోగా క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ యూట్యూబ్ ఛానల్.